అమ్మో, మా ఆయన వచ్చే టైం అయింది. ఇల్లంతా క్లీన్ చేసి నేను కూడా రెడీ అవ్వాలి. ఈ అమ్మ జీతం, ఈ మేనేజర్గా టార్చర్ భరించలేకపోతున్నా. రేపు ఎలాగైనా లీవ్ పెట్టియాలా. రే రే సరిగ్గా పారా, అద్దం బుద్ధి పోదు. రే రే పనికి మాలోడా చూసుకుపోరా. ఈ రోడ్లు బొక్కలా ఉన్నాయి. వచ్చేసుంటారు. కష్టపడి ఇల్లంతా సర్ది నేను రెడీ అయితే కనీసం ఒక హాయ్ కూడా చెప్పలేదు. అలా బాగా ఆకలేస్తుంది, రావే తిందాం. ఏంటిది ఉలకదో పలకదో? ఏమైంది? ఏం లేదులే, నువ్వు వెళ్ళి తిను. అబ్బా ఏమైందో చెప్పవే. ఏముంటది, ఏమీ లేదులే. ఏమీ లేకపోతే నువ్వు ఇలా ఉండవు కానీ ఏమైందో చెప్పు, పర్లేదు. హాయ్ చెప్తే హాయ్ చెప్పలేదు కానీ మళ్ళీ ఏమైందని అడుగుతున్నావా? ఏంటి హాయ్ చెప్పలేదా? నీకోసం మంచిగా రెడీ అయి ఉంటే కనీసం హాయ్ కూడా చెప్పలేదు. ఇప్పుడు హాయ్ చెప్పలేదని అలిగేవా? సర్లే, నేను గుడ్ నైట్ చెప్తే వాడు చెప్తాడు కదా. దొంగ సచ్చినోడు, పక్కన పెళ్ళాముంది, గుడ్ నైట్ చెప్దామని కూడా లేదు. చూడ పందిలా గుర్క పెట్టుకుంటూ ఎలా నిద్రపోతున్నాడు. ఏం చేస్తున్నావు డార్లింగ్ వంట? ఓ దోశలు వేస్తున్నావా? సరే ఫ్రెష్ అయ్యాకొస్తా. వేడి వేడి దోశలు సూపర్ ఉంది, చాలా బాగుంది. నువ్వు తినవే. ఏంటి తేడాగా బిహేవ్ చేస్తుంది? కొంపతీసి అలిగిందా ఏంటి? సరే నైట్ తొందరగా వస్తాను, సినిమాకి వెళ్దాం. అబ్బా మళ్ళీ ఏమైంది? ఈసారి ఎందుకు అలిగావు? అసలు నేననే ఒక మనిషిని ఉన్నానని కనీసం తెలుస్తుందా మీకు? ఇప్పుడు నేనేం చేశాను? నైట్ పడుకునే ముందు గుడ్ నైట్ చెప్పడం కూడా తెలియదా నీకు? సర్లే నేనే గుడ్ నైట్ చెప్దామంటే పందిలా గురక పెట్టుకుంటూ పడుకున్నావు. ఏంటబ్బా నువ్వు ప్రతిదానికి అలిగేస్తావు? చిన్న చిన్న వాటికి ఎవరైనా అలుగుతారా? దీనమ్మ జీవితం, వాళ్ళకెందుకు అన్నదానికి కూడా అలిగేసింది. నా కర్మ. వెళ్దామా? ఏమైంది? బయటికి వెళ్తున్నప్పుడు సేమ్ కలర్ వేసుకోలేదు. ఇప్పుడు దీనికి అలిగేవా? నేను కష్టపడి కర్రీ వండితే ఎలా ఉందో చెప్పలేదు. దానికి అలిగావా? నేను మధ్యాహ్నం ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టాను, చూసి కూడా రిప్లై ఇవ్వలేదు. ఇంకేం బాబు విశేషాలు? ఆఫీస్ ఎలా ఉంది? మీ బాస్ ఇంకా టార్చర్ చేస్తున్నాడా?
బాస్తో ప్రాబ్లం ఏం లేదురా, ఏదో కొంచెం వర్క్ ఎక్కువ ఇస్తుంటాడు అంతే. ఓకే, సో అంతా ఓకే కదా? చెల్లేమంటుంది? పిల్లల్ని ఎప్పుడు ప్లాన్ చేశారు? పిల్లలా? ఏం పిల్లలు ఏంటో, మీ చెల్లిని భరించి చాలా కష్టం రా బాబు. ఏమైందిరా? ప్రతిదానికి అలిగేస్తుందిరా. అసలు ఏమైందని అడిగినా చెప్పదు, సైలెంట్గా ఉండి 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 చెప్తుంది. సర్లే ఏదో ఒకటి చెప్పి దానికి సమాధానం చెప్పి ఓదాద్దాం అనుకుంటే ఈలోపు మళ్ళీ అలిగేస్తుంది. అయితే రేపు ఆగురా, ఫోన్ కట్టేలోపు లిఫ్ట్ చేయలేదనుకో మళ్ళీ అలిగేస్తుంది. హలో, ఏమైందండి ఇంకా ఇంటికి రాలేదు? ఇదిగో ఏవి ట్రాఫిక్ ఉంది, వచ్చేస్తున్నా, ఓ 10 నిమిషాల్లో వచ్చేస్తా, సరేనా? అమ్మో బతికిపోయా. ఏంట్రా ట్రాఫిక్ అని చెప్పావు? నీతో ఉన్నానని చెప్పాను అనుకో మళ్ళీ అలిగేస్తుంది. ఆఫీస్ అయిపోయిన తర్వాత నాకు టైం ఇవ్వు, మీ ఫ్రెండ్స్కి టైం ఇస్తావా అని అంటది. అవసరమా నాకు? ఓహో బాగుందిరా. సర్లే వెళ్తా, లేదంటే మళ్ళీ అలిగేద్ది, తెలుసు కదా. సరే బాయ్ రా. బాయ్ రా. మనం ఇద్దరం కలిసి టీవీ చూద్దాం, సరేనా? మంచి కొరియన్ మూవీ చూద్దాం. ఏహే వద్దు, వాళ్ళ మొఖాలన్నీ కోతి మొఖాల్లాగా ఉంటాయి, అన్ని మొఖాలు ఒకేలాగా ఉంటాయి, ఏం అర్థం కాదు. ఏమైంది? ఏం లేదులే, నీకు నచ్చింది చూసుకో. సర్లే, నీకు నచ్చిందే చూద్దాం, సరేనా? ఏం అక్కర్లేదు, అన్నీ నువ్వు అనుకున్నవే అయిపోవాలి. మానే పెద్దానికి అడిగితే ఎవరికి నష్టం లేదు ఇక్కడ. ఏమైంది అలా డల్గా కూర్చున్నావు? నాకు బాగా బోర్ కొడుతుంది. ఫ్రెండ్ యాప్ యూజ్ చేయొచ్చు కదా, మా చెల్లి కూడా యూజ్ చేస్తుంది. ఫ్రెండ్ యాపా? అదేం యాప్? ఫ్రెండ్ యాప్లో మనం గేమ్స్ ఆడొచ్చు, చాట్ చేయొచ్చు, రూమ్స్ హోస్ట్ చేయొచ్చు. మన బోర్డంకి పర్ఫెక్ట్ సొల్యూషన్. ఇది సేఫేనంటావా? నిజంగానే సేఫ్. అయినా నీతో ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే వాళ్ళని బ్లాక్ చేయొచ్చు. మోడరేటర్స్ అండ్ AI ఎవ్రీథింగ్ని సెట్ చేస్తాయి. నిజంగా సేఫా? 100% సేఫ్. అయినా నీకు ఏమైనా డౌట్ ఉంటే ఫ్రెండ్ యాప్ ఫౌండర్ ఒక వీడియోని పోస్ట్ చేశారు, అందులో అన్ని విషయాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, అది చూడు. మరి దీంట్లో నీకేం లాభం? అయ్యో చెప్పడం మర్చిపోయాను, మనం ఫ్రెండ్ యాప్లో మాట్లాడితే గిఫ్ట్స్ కూడా గెలుచుకోవచ్చు. దీన్ని మనం రియల్ టైం మనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా జస్ట్ ఫర్ ఫన్ యూజ్ చేసుకోవచ్చు. అవునా? అయితే నేను కూడా వెళ్ళి ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటా. చూసారు కదా, మీరు కూడా ఫ్రెండ్ యాప్ యూజ్ చేయాలి అనుకుంటే ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, లేదా కింద కనిపించే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. బాయ్ చెప్పడం మర్చిపోయింది, అమ్మో అలిగేస్తేమో. ఏమైందండి అంత ఆవేశంగా వస్తున్నారు? వెళ్ళేటప్పుడు నీకు బాయ్ చెప్పడం మర్చిపోయాను కదా, అందుకే వచ్చా. మళ్ళీ బాయ్ చెప్పకపోతే అలుగుతావు కదా. అంటే ఇప్పుడు అలుగుతానని బాయ్ చెప్పడానికి వచ్చావు? అవును, అలుగుతానని బాయ్ చెప్పడానికి వచ్చావు. అలుగుతానని. నైస్. ఇదేంటి ఎలా బిహేవ్ చేస్తుంది? సరే బాయ్. నేను అలుగుతానని నువ్వు నాకు బలవంతంగా బాయ్ చెప్పని అవసరం లేదు. అనవసరంగా వెనక్కొచ్చా. నాదే తప్పు. బాయ్ చెప్పి వెళ్ళిపోకుండా ఎందుకు బాయ్ చెప్పిన కారణం కూడా చెప్పాను. ఇదేం డోర్ ఓపెన్ చేసి ఉంది? బెడ్రూమ్లో ఉన్నట్టుంది. ఓ ఎక్కడ పడుకున్నావా? సర్లే రెడీ అవు, డిన్నర్కి పోదాం. కొంప తీసి మళ్ళీ అలిగిందా ఏంటి? నేనేం చేశాను? నేనేం చేయలేదు కదా. ఎంత ఆలోచించినా గుర్తే రావట్లేదు. దాన్నే అడుగుదాం. ఏమైందే? ఏమైందో చెప్పవే.
కనీసం ఎందుకు అలిగావు చెప్పవే. చెప్పకుండా సైలెంట్గా ఉంటే నాకెలా తెలుస్తుంది? ప్రతిదానికి అలిగేస్తున్నావు. కరెక్ట్గా రీజన్ కూడా ఉండట్లేదు. చెప్పే. మాట్లాడితే అలుగుతున్నా అనకండి, అర్థమవుతుందా? సరే, నాతో ఎందుకు మాట్లాడలేదు అది చెప్పే. మీకు మధ్యాహ్నం ఒక కాల్ వచ్చింది, చూసారా? లేదు. సరిగ్గా చూడండి. ఓ, సైలెంట్లో ఉండిపోయిందే. దీనికి అలిగావా? హ్మ్? అదే, దీనికి ఫీల్ అయ్యావా? కాదు. మరి దేనికి? నా కాల్ లిఫ్ట్ చేయలేదు, ఓకే. కనీసం నాకు కాల్ చేసి తిన్నానో లేదో కూడా కనుక్కోరా? ఏహే, నేనేదో పనిలో ఉండి అడగలేదు, దానికి అలిగేస్తావా? అయినా ప్రతిదానికి ఏంటే బాబు? హాయ్ చెప్పబోతే అలిగేస్తావు, బాయ్ చెప్పబోతే అలిగేస్తావు, ఆ అంటే అలిగేస్తావు, ఊ అంటే అలిగేస్తావు. అసలు నువ్వు నాతో కాపురం చేయడానికి వచ్చావు, అలగడానికి వచ్చావా? ఇవన్నీ నా దగ్గర కుదరదు. మీ అమ్మ నా దగ్గర చూపించుకో. దొబ్బాయి, మీ నాన్నతో నేను మాట్లాడితే లైఫ్ లాంగ్ ఎలాగే ఉంటుందంటే నాకు కుదరదు. పో. నువ్వు ఏడ్చినా సరే నాకు కుదరదు అని చెప్తున్నాను కదా. పో. దొబ్బాయి దొబ్బాయి దొబ్బాయి. ఏమండి, ప్లీజ్ అండి, నన్ను వదిలేయొద్దు. మీకు నచ్చినట్టు ఉంటాను, మూసుకొని ఉంటాను. ప్లీజ్ అండి, నన్ను వదిలేయొద్దు. సరే, పైకి లేగు. ప్లీజ్ సర్లే, అండి. పైకి లేగు. వెళ్ళకలే, ఇక్కడే ఉండు. ఏదో కోపంలో అనేస్తాను అంతే. సర్లే, లేగు. ఊరుకో. సర్లే, ముఖం కడుక్కొని వస్తాను, సరేనా? ఏం అలా ఉన్నావు? ఏం లేదు. మళ్ళీ అలిగిసావా? మీరు కూడా ఇలాంటి అలకరానిల బాధితులేనా? సరే, మీ సిచ్యువేషన్ కింద కామెంట్ చేయండి, డిస్కస్ చేద్దాం. మనకు తప్పదు. చూసారు కదా, మీరు కూడా ఫ్రెండ్ యాప్ యూజ్ చేయాలి అనుకుంటే ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి.